హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ అయితే తెలిపిందండి. లైన్ క్లియర్. సో మొత్తానికి నరేంద్ర మోదీ శుభవార్త అయితే అందించారు. కొన్ని జిల్లాలకు భారీగా అయితే సహాయాన్ని అందజేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఏపీలో వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్ విడుదల చేసింది. 2100 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించగా జిల్లాకు 300 కోట్ల చొప్పున 7 జిల్లాలకు కేంద్రం సాయం అందించింది. 7 జిల్లాలకు గాను 1750 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర సహాయక మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఇదిలా ఉండగా నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ తరపున పలు ప్రతిపాదనలు చేశారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంతో దేశం ఎలా లబ్ధి పొందుతుంది అని పేర్కొన్నారు. ఈ విధానంతో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందా అని వివరించారు. ఇక దేశంలో తొలి 10% మంది సంపన్నులు అలాగే నిరుపేదలుగా ఉన్న 20% మందిని దత్తత తీసుకొని వారి అభివృద్ధికి కృషి చేయాలి అని అయితే ప్రధాని పేర్కొన్నారండి. వికసిత భారత్ ప్రయాణంలో భాగస్వామి కావడానికి ఏపీ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుందని అన్నారు. నదుల అనుసంధానం, గ్రామీణ ప్రాంతాల నుంచి అన్ని చోట్లకు రహదారులు ఉండాలన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచాలన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి వీలుగా నదుల అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. పోర్టులు, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లకు రహదారులని అనుసంధానం చేస్తే రవాణా చాలా సులభతరం అవుతుందని అయితే అన్నారు. తయారీ రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను చేరే సామర్థ్యం భారత్కు ఉందని చెప్పారు. హరిత ఇంధనము, గ్రీన్ హైడ్రోజన్కు ప్రాధాన్యత ఇస్తే పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గుతుంది అని అయితే అన్నారు. సో ముఖ్యంగా ఇక్కడ దేశంలో ఉన్న తొలి 10% మంది సంపన్నులు, నిరుపేదలుగా ఉన్న 20% మంది ప్రజల్ని దత్తత తీసుకొని వారి అభివృద్ధికి కృషి చేయాలని అయితే పేర్కొన్నారండి. సో ఈ మేరకు జిల్లాకు ఇంత అని చెప్పేసి 7 జిల్లాలకు కలిపి 1750 కోట్లను అయితే విడుదల చేసినట్లు నీతి ఆయోగ్ అయితే తెలిపింది.